హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. ఈరోజు మరొక వీడియోతో వచ్చాను. ఏంటి అంటే కనుక ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒకరోజు నా ఇంటి వంట అంటే ఏంటి అంటే కనుక మనము ఒక చిన్న కిచెన్ వ్లాగ్ లాగా చేస్తున్నామండి. ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే వచ్చి ఉంటాయి, అవి చూసుంటారైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసాము. కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూసి వాటిని ఎత్తి పెట్టుకొని పొయ్యి అనేది క్లీన్ చేసేసుకోవాలి. ఇది మన వంటింట్లో ఒక పార్టే కదా. ఇప్పుడు ఏమేమి మిగిలిపోయినాయి, ఇది ఈవినింగ్ చేస్తున్నానండి, చక్కగా ఈవినింగ్ వ్లాగ్. ఇక్కడైతే చూశారు కదా, పెరుగువడ చేస్తే అవి మిగిలిపోయిన ఈవినింగ్ హ్యాపీగా అవి తినేసేయచ్చు. ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం వండిన అన్నం కూడా ఉందండి కాస్త. దీన్ని బట్టి ఇప్పుడు ఏమేం చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి తుడిచేద్దాము. మనం ఫస్ట్ పొయ్యి తొడవంది పని అనేది మొదలు పెట్టుకోం కదా. ఈ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఏ క్వశ్చన్ అడుగుతాను ఏంటి అనేది చూడాలి అంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు పొయ్యి అనేది క్లీన్ చేశాను, తర్వాత పొయ్యి గట్టు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి. ఈ విధంగా క్లీన్ చేయటం వల్ల మనకు బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటుంది. జిడ్డు అనేది లేకుండా ఎప్పటిదప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే కనుక ఒక పని అనేది అయిపోతుంది. ఒకే రోజు ఇవన్నీ చేసుకోవాలంటే బడ్డెన్ అయిపోతాయి. ఇక్కడైతే బంగాళదుంపలు తీసుకుంటున్నా. ఏం కర్రీ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. పొటాటో ఫ్రై చేస్తున్నానండి. పొటాటో ఫ్రై నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చెప్తాను. ఇవైతే పిండి దుంపలండి. టేస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఈ దుంపలు అయితే. కాబట్టి నేనైతే ఈ పిండి దుంపలతోనే చేస్తున్నాను. ఇవి ఏం చేయాలంటే ఫస్ట్ కడిగి నేను దుంపలు అనేది చెక్కు తీసిన తర్వాత ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో అయితే వేస్తానండి. అలా వేయటం వల్ల మనకేంటంటే ఈ పిండి దుంపలు కదా, ఏగే కొన్ని మళ్ళీ పిండి అయిపోకుండా ఉంటాయండి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు నేను పచ్చిమిరకాయల స్టోర్ ఎలా చేసుకుంటాను ఏంటనేది. ఒక్కసారి ఇయర్లీ ఒకసారి మాకు దొరికినప్పుడు తెచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చిమిరకాయలేనండి ఇవి. తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మనం వండుకునే కొంచెం ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఈలో బంగాళదుంపలు అనేది పొట్టు తీసేసి చక్కగా ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసాను కదా, అవి అనేది చక్కగా ముక్కలు కోసాను. ఇప్పుడు ఒక వడగిన్నెలో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలిపి ఉంచుతానండి. ఈ పసుపు ఉప్పు కలిపేటప్పటికి ఈ పచ్చిమిరకాయలు కూడా చక్కగా నీళ్ళల్లో వేసేసాను. ఆ నీళ్ళల్లో అవి కూడా కొంచెం శుభ్రం అయిపోతాయి. అదిగాక ఐస్ అనేది వదిలేది. ఇప్పుడు శుభ్రంగా అవన్నీ కలిపేసుకోవాలి. ఆ ముక్కలకి పసుపు ఉప్పు పట్టేలాగా ఇలా కలిపేసుకొని ఈ వడగిన్నెలో ఉంచుకుంటే బాగుంటుంది. అదే మామూలు దుంపలు అయితే ఇలా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. పిండి దుంపలు అనేటప్పుడు మనకు వేగే కొంది పిండిగా పొడిగా అయిపోతూ ఉంటుంది. ఆ తేడా అనేది మీరే చూద్దరు. కానీ మనం ఓల్డ్ వీడియోస్లో పొటాటో ఫ్రై చేసాను. ఈ వీడియోకి తేడా మీకు తెలుస్తుంది. దుంపల్లో కూడా పిండి దుంప మామూలు దుంప అనేది తేడా తెలుస్తుందండి. ఇవి ఇక్కడ ఇట్లా పక్కన 10 నిమిషాలు వదిలేస్తాను వీటిని. ఈలోపు నెక్స్ట్ పని అయితే చేసేసుకుంటా. బియ్యం కడిగేసుకుంటాను. ఇంకా ఈవినింగ్కి మధ్యాహ్నం క్యారేజీ పెట్టాలండి. పొద్దున్నే మా బాబు అయితే 6కి వెళ్ళిపోతాడు. కాబట్టి నేనైతే 2 పూట్లకు కలిపేసి బియ్యం కడిగేస్తున్నాను. ఎక్కువ కడగను, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్నం ఉంది, పెరుగుబడి ఉంది. కాబట్టి బియ్యం అనేది గ్లాస్ కడిగేసి కొంచెం పోస్తానండి గ్లాస్కి. ఇవి కడిగేసి చక్కగా మనకి 2 గీతల వరకు నీళ్లు పెట్టేస్తాను. నేనైతే బాస్మతి రైసే వాడుతున్నానండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. అలాంటి నేను వీడియో చేసిన మీ దాకా నోటి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, టమోటా చూపిస్తున్నానండి. టమోటా నాకు ఇలా చూస్తే భలే ఇష్టం అండి. ఇంకా గబగబా కూర వండేసుకొని తినాలి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఈ టమోటాతో అసలు ఎన్ని రకాల వంటలు చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే టమాటా పప్పు, టమాటా పచ్చడి, టమాటా బజ్జీ ఇట్లాంటివి చేస్తానండి. ఇంకా నూరిన పచ్చడి ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తాను. ప్రతి కూరలో ఏదో ఒక టమాటాలు వేస్తూ ఉంటాం. అది కాకుండా అచ్చంగా టమాటాతో ఏమేం కర్రీస్ చేస్తే బాగుంటుంది అనే రాసేసేయండి. నాకైతే ఇలా చూడగానే టమాటా సన్న ముక్కలు కోసి పచ్చిమిరకాయ లైట్గా దంచేసి ఉడకపెట్టేసి తాలింపు వేయటం ఇష్టం అండి. కొంచెం చింతపండు కూడా వేస్తాం. అది కూడా మన ఛానల్లో ఒకసారి రెసిపీ చూపిస్తాను.
ఇక్కడైతే పచ్చిమిరకాయలు చక్కగా పొట్టు తీసే పైన తొడియాలు ఉంటాయి కదా, అవి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే నేను కూడా అవి చేయటానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా తొడియాలు అనేది తీసేసి ఘాట్లు పెట్టేసుకుంటాను. ఇవి కూడా బంగాళదుంప ఫ్రైలోకి. నేను కారం అయితే వాడనండి, ఇదే వాడతాను. పచ్చిమిరకాయలతో చేస్తాను, ప్లస్ లాస్ట్లో ఒకటి వేస్తానండి. నా సీక్రెట్ రెసిపీ ఒకటి వేస్తాను, అది కూడా చూసేద్దరు. కానీ అసలు ఏం వేస్తాను అనేది మీరు ఏమన్నా గెస్ చేస్తుంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు చూసారు కదా, పచ్చిమిరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. డీప్ ఫ్రిడ్జ్లో పచ్చిమిరకాయలు నేనైతే తెచ్చుకొని కడిగేసి ఆరపెట్టేసుకొని కవర్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అవసరమైనప్పుడల్లా ఇలా వాడతాము. ఎందుకంటే మాకు ఎండాకాలం కొంచెం తక్కువ రేట్ అనేది ఉంటుంది, అప్పుడు ఎక్కువగా దొరుకుతాయి మాకు. అలాంటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే మాకు కరెంట్ అయితే పోదు కాబట్టి ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు పచ్చిమిరకాయలు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అనేది చూసేద్దాం. ఇవన్నీ ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో ఇంకొకటి చూపిస్తానండి. తర్వాత అవి ఏం చూపిస్తాను ఏంటి అనేది చూసేసేయండి. మన వంటింట్లో మీ అందరికీ తెలియాలి, వంటింట్లో అసలు ఎక్కడ ఏం పెట్టుకుంటున్నాను ఏంటి, దేంట్లో ఏముంటాయి అనేది మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చక్కగా నూనె అనేది నేను ముందు రోజు గారెలు చేశాను అన్నాను కదా, పెరుగువడ. ఆ పెరుగువడ నూనె అనేది కొంచెం వేస్తున్నానండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెని ఈ విధంగా వాడుతూ ఉంటాను కర్రీస్లోకి. ఇప్పుడు దుంపలు అనేది ఇట్లా వేసి పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు నూనె వేడైన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. ఈలోపు బియ్యం కూడా కడిగేసి పెట్టేసుకుంటానండి. బియ్యం కడిగేసుకుంటే ఒక పని అయిపోయింది. ఇప్పుడు దుంపలు అనేది అలా ఎగరేస్తూ ఉంటే ముక్కలు మనకేంటంటే వాటర్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా నూనె వేడైన తర్వాత ఈ దుంపలు వేసేసేయాలి. ఈలోపు నేను గిన్నెలు కూడా కడిగేసుకొని మీకు చూపిస్తాను. గిన్నెలు కడగటం ఇవేం చూపించనండి, ఇట్లా కడిగేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చూపిస్తాను కదా పోపుల డబ్బా. ఇక్కడైతే పసుపు, ఇంగువ, ఫస్ట్ దాంట్లో ఉండేది మిరియాలు. ఇవి ఏంటంటే మనకి మెడిసిన్కి ఉపయోగపడే పెట్టుకుంటాను. కరక్కాయ పెట్టుకుంటాను, వాము, మిరియాలు ఇంతవరకు ఫస్ట్ దాంట్లో పెట్టుకుంటానండి. పసుపు ఇట్లా పసుపు కొమ్ములు ఇలాంటి. నెక్స్ట్ దాంట్లో అయితే కనుక పలావ్కి సంబంధించినవి అన్నీ పెట్టేసుకుంటారు. మరాఠీ మొగ్గ, దాచిన చెక్క, రాతి పువ్వు ఇలాంటివి ఉంటాయి కదా, లవంగాయలు. మిరియాలు ఫస్ట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుకోను. లవంగాయలు, షాజీరా ఇలాంటివన్నీ దీంట్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ ఒక ప్యాకెట్ చూపిస్తున్నా, అదైతే యూజ్ చేయకూడదండి ఎవరు. నేనైతే యూజ్ చేయొద్దని అయితే చూస్తున్నాను. టేస్టింగ్ సాల్ట్ అండి, అది కావాలని చూపించి మరీ చూస్తున్నా. పక్కన పడేస్తూ ఉంటాను. ఒక ప్యాకెట్లు అట్లా వస్తూ ఉంటాయి కాబట్టి పక్కన ఉంచేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇవైతే మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరగాయలు, ఆవాలు, జీలకర్ర ఇంతవరకు ఉంటాయండి. ఇవే కాకుండా నేను విడిగా కూడా ఒక సీసా కలిపి పెట్టుకుంటాను. ఇవైతే కనుక ఎప్పుడన్నా కొన్నిటిలో కొన్ని వాడతాం కాబట్టి అలాంటప్పుడు ఇలా ఉపయోగపడతాయి అన్నట్టు ఇలా పెట్టుకుంటాను. అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే నేను పోపుల డబ్బాలు 3 పెట్టేసుకుంటానండి. 3 పోపుల డబ్బాలు ఉంటే మనకేంటంటే పలావుకి సంబంధించిందంటే ఒకటి తీయచ్చు, తాలింపుల కంటే ఒకటి తీయచ్చు. తర్వాత మనకి ఏదైనా మెడిసిన్ పరంగా ఏదైనా కావాలంటే ఫస్ట్ దాంట్లో ఉంటాయి. దగ్గు వచ్చినప్పుడు కరక్కాయ కానీ సొంటి కానీ ఇలాంటివి యూజ్ చేయడానికి ఉంటాయి. ఈలోపు వాటర్ కూడా ఒక గ్లాస్ తాగేస్తానండి. మనం వంట చేసేటప్పుడు కంపల్సరీ 1-2 గ్లాసులు వాటర్ అనేది తాగుతూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి, ఆడవాళ్ళందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం పనిచేస్తూ పనిలో పడిపోయి వాటర్ అనేది తీసుకోకుండా ఉంటాం కాబట్టి ఇట్లా వంటక మధ్యలో ఒక గ్లాస్ వాటర్ అనేది తీసేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడ కొంచెం వేగిన తర్వాత ఎప్పుడైనా సరే వేగిన తర్వాత పోపు గింజలు అనేది వేసేసుకోండి. ఇట్లా పోపు గింజల్లో జీలకర్ర అయితే ఉండదండి. దీంట్లో నేను ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పే కలిపి పెట్టుకుంటాను సీసాకి. చూసారు కదా, ఈ 3 కలిపేసి ఇలా సీసాకు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా వేసేసుకోవచ్చు. విడిగా కావాలన్నప్పుడు అవి వాడుకుంటాను. ఆ విధంగా రెండిటిల్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇంకా పచ్చిమిరకాయలు కూడా ఘాట్లు పెట్టినవి కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడెక్కడైనా సరే నాకు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఈ విధంగా స్లోగా కలిపేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ పిండి దుంపలు కాబట్టి స్లోగా కలిపేసుకోండి. ఇక్కడ పెరుగుబడి ఉంది. ఇప్పుడు హ్యాపీగా తింటూ కూర కూడా అయిపోతుంది. ఒకటి తినేటప్పటికి ఈ కూర అయిపోతుందండి. నేను తినేస్తూ వంట చేసేసుకుంటున్నాను.
ఇంకోటి ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్కి విజిట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసేసేయండి, గట్టిగా బెల్ ఐకాన్ అనేది టచ్ చేయండి. చాలామంది బెల్ కొట్టలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి బెల్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. లైక్ అనేది చాలామంది చేస్తూ ఉంటే మన వీడియోలు అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అది మటుకు చేయండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఒక సీక్రెట్ అనేది ఉంది, అది కూడా వేస్తాను. ఉప్పు అనేది వేస్తున్నాను. ఉప్పు నాకు తగ్గిందండి. ఇందాక మనం ఎందుకు వేసాం, ఉప్పు దాంట్లోకి వేసాం. ముందే ఉప్పు వేయటం వల్ల ఇంకా పిండి దుంపలు ఇంకా పిండి అయిపోతాయి అని ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. చెక్ చేసుకొని ఈ ఉప్పు కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇంకోటి సీక్రెట్ ఒకటి వేస్తానన్నా కదా, అదేనండి ఇంక తర్వాత వేసేది. అదేంటి అనేది గెస్ చేశారా? గరం మసాలా అండి. కొంచెం గరం మసాలా వేస్తే ముక్క అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చప్పగా ఉంటుంది కదా ఈ పిండి దుంప అనేది, కాబట్టి మనం గరం మసాలా వేసేసి స్లోగా కలిపేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఇది పప్పులోకి కానీ రసానికి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇంకా లేదు అంటే ఇలాగే అన్నంలోకి కూడా తినేసేయచ్చు. నేనైతే సైడ్ డిష్గా ఎక్కువ ఇష్టపడతాను. పచ్చి పులుసు, రసం ఇలాంటివి చేసినప్పుడు ఇట్లా పొటాటో ఫ్రై చేసుకొని తింటాను. ఒత్తది కూడా కూర్చొని తింటానండి. ఒక్కోసారి పొటాటో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకైతే పొటాటో రోజు పెట్టినా కాదు అనకుండా తింటూ ఉంటాను. చూసారు కదా, దగ్గరగా చూపిస్తున్నాను. ఇంకేగింది పిండి పిండిగా అవుతుంది కదా దుంప, దాన్నేనండి పిండి దుంప అంటారు. మీకు ఎంతమందికి తెలుసు పిండి దుంప మామూలు దుంప అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. బై బై, టేక్ కేర్.